గ్రూప్స్ ఉద్యోగాల భర్తీలో ప్రణాళిక పరంగా వెళ్తుంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఏడాదిన్నరలోనే గ్రూప్ 1 జాబ్లు భర్తీ చేసింది టీజీపీఎస్సీ. గ్రూప్ 2 రాత పరీక్ష నిర్వహించిన ఏడాదిలోగా తుది ఫలితాలను వెల్లడించింది. ఇక సంవత్సరంలోపే గ్రూప్ 3 ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టును రిలీజ్ చేసింది టీజీపీఎస్సీ. ఇక పరీక్షలపై ఎలాంటి న్యాయ చిక్కులు రాకుండా పక్కా ప్లాన్తో ముందుకెళ్తుంది ఈ సర్కార్. తాజాగా గ్రూప్ 1-2 సెలక్షన్ లిస్టు ప్రకటనలు రావడంతో పెండింగ్లోని గ్రూప్ 3 ఫలితాలు ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది టీజీపీఎస్సీ. రైట్, ఇక గ్రూప్ 1, 2, 3కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మనకి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, అప్డేట్స్ ఏంటి? గ్రూప్ 1 లైన్ క్లియర్ అయిన తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 పైన కూడా టీజీపీఎస్సీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. గత కొంతకాలంగా ఎన్నో న్యాయ వివాదాలు, ఎన్నో వివాదాలు, చిక్కుల మధ్య గ్రూప్ 1కు సంబంధించి తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రూప్ 1 నిర్వహించడము, తుది ఫలితాలు విడుదల చేయడము, విద్యార్థులకు, అభ్యర్థులకు, నిరుద్యోగులకు సర్టిఫికెట్స్ అందజేయడం ఇదంతా జరిగింది. ఇక మొన్న చూసాం రీసెంట్గా గ్రూప్ 2కు సంబంధించి ఫైనల్ రిజల్ట్స్ను కూడా టీజీపీఎస్సీ విడుదల చేసింది. వారికి సంబంధించిన నియామక పత్రాలు అందించేందుకు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇక ఫైనల్గా గ్రూప్ 3 సంబంధించి కూడా ఇప్పటికే ప్రొవిజనల్ లిస్టును కూడా టీజీపీఎస్సీ విడుదల చేయడం జరిగింది. వెబ్సైట్లో అధికారికంగా పెట్టారు. సో ప్రొవిజనల్ లిస్టు విడుదల కావడంతో కూడా గ్రూప్ 3 రాసినటువంటి అభ్యర్థులు వారు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో దానికి సంబంధించి కూడా నియామక పత్రాలు అందించేలా కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వము కృషి చేస్తుంది. మొత్తంగా మనం చూస్తే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 6 ఏళ్లకు సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదలయ్యేది. 6 ఏళ్ల తర్వాత పరీక్షలు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి జరిగేవి. ఇప్పుడు తాజాగా మనం చూస్తే 15 నెలల్లోనే, 15 నుంచి 19 నెలల్లోనే ఇటు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2కు సంబంధించినటువంటి పోస్టులను భర్తీ చేశారు. ఇక గ్రూప్ 3కి సంబంధించి కూడా ప్రొవిజనల్ లిస్టు విడుదల చేయడంతో వాటికి సంబంధించిన పూర్తి స్థాయి నియామకాలు కూడా చేపట్టేందుకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తుంది. ఇక గతంలో ఉన్నటువంటి మాదిరిగా ఎక్కడ కూడా కమిషన్కు సంబంధించిన ఉద్యోగాల భర్తీ విషయంలో టీజీపీఎస్సీ పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ పెట్టింది. ఎక్కడ కూడా న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా భవిష్యత్తులో ఏ నోటిఫికేషన్కు సంబంధించి కూడా పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకొని నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారము నోటిఫికేషన్ల భర్తీ చేయాలని చెప్పి కూడా భావిస్తుంది. ఎందుకంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇటు గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3కి సంబంధించి అనేక శాఖలలో పోస్టులు ఖాళీగా ఉండడం, ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తడం, ఇటు నిరుద్యోగులకు సంబంధించి వేచి చూడడం, ఏళ్ల తరబడి కోచింగ్లు తీసుకోవడం, అదేవిధంగా ఇక్కడ ఫ్యామిలీలను విడిచిపెట్టి హైదరాబాద్లో కోచింగ్ సెంటర్లలో చదువుకోవడం, ఇవన్నీ కూడా కొనసాగుతున్న తరుణంలో టీజీపీఎస్ అయితే భవిష్యత్తులో పూర్తి స్థాయి ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కమిషన్ గత కొన్ని రోజుల నుంచి కూడా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటు ప్రభుత్వానికి సంబంధించిన పలువురు ఉన్నతాధికారులతో కూడా చర్చలు జరుపుతున్నారు. ఇక గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 3 నోటిఫికేషన్లకు సంబంధించి వేళ్ల తరబడి విడుదలైనటువంటి నోటిఫికేషన్లు ఇవి పూర్తి చేస్తే కంప్లీట్గా నెక్స్ట్ భవిష్యత్తులో మళ్ళీ గ్రూప్స్కు సంబంధించిన పోస్టుల భర్తీ చేయాలని చెప్పి కూడా టీజీపీఎస్సీ భావిస్తున్నది. దీనిలో భాగంగానే ఎన్నడూ లేని విధంగా కేవలం 15 నుంచి 19 నెలల్లో మొత్తం ఇటు న్యాయపరమైనటువంటి చిక్కులు కానీ ఏర్పడినటువంటి అడ్డంకులన్నింటినీ తొలగించి గ్రూప్ 1, గ్రూప్ 2కు సంబంధించి పూర్తి స్థాయి రిజల్ట్స్ ఇచ్చారు. ఇక గ్రూప్ 3 ఎదురు చూస్తున్న తరుణంలో దానికి సంబంధించి కూడా టీజీపీఎస్సీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే దానికి సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్తుంది. ఈ నోటిఫికేషన్లు అన్నీ పూర్తయితే భవిష్యత్తులో మరికొన్ని నోటిఫికేషన్లు ఇవ్వచ్చు. ఎప్పుడప్పుడు ఏ శాఖలలో ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయి ఇవన్నీ కూడా భర్తీ చేసుకుంటూ వెళ్తే ఇటు ప్రభుత్వ పరంగా కానీ నిరుద్యోగులకు కూడా ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కూడా నిరుద్యోగులు నిరీక్షిస్తున్న తరుణంలో టీజీపీఎస్ అయితే ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇక వీటితో పాటు ఇటు ఉమెన్ కానీ, చైల్డ్ వెల్ఫేర్ కానీ, ఇటు అనేక శాఖలు టీజీపీఎస్సీ పరిధిలో వారి నియామకాలు చేపడుతున్నటువంటి అనేక శాఖల్లో పోస్టులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. మనకున్న సమాచారం ప్రకారం మరొక 2 నుంచి 3 రోజులలో ఇటు గ్రూప్ 2 కానీ గ్రూప్ 3కి సంబంధించి పూర్తి స్థాయి ఫలితాలు ఇచ్చారు. ఆల్రెడీ గ్రూప్ 2 ఇచ్చారు. గ్రూప్ 3కి సంబంధించి పూర్తి స్థాయి ఫలితాలు విడుదల చేసి అభ్యర్థులకు నియామక పత్రాలు కూడా ఇవ్వాలని చెప్పి కూడా టీజీపీఎస్ అయితే భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఒక నోటిఫికేషన్ పూర్తయితే మరొక మిగతా నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఈజీగా ఉంటుంది. ఆయా శాఖలకు సంబంధించి భర్తీ అయిన తర్వాత ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఎన్ని ఖాళీ ఉన్నాయి, ఎప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలి, నిరుద్యోగులకు ఎంత టైం ఇవ్వాలి, వారు ప్రిపేర్ అయ్యేందుకు ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నిటిపైన కూడా టీజీపీఎస్ అయితే నిరంతరం ఫోకస్ పెట్టింది. రీసెంట్గా కమిషన్కు సంబంధించి మరికొంతమంది సభ్యులను కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అయితే భవిష్యత్తులో నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి అయితే కమిషన్ భావిస్తుంది. జ్యోతి.